పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా. బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా.
సున్నా నేనమ్మా బేబీ మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ ఇద్దామా Home sound check. Home sound check. Check. Sound check. Home sound check. 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 బేబీ మా ఉంటరి సున్నా నేనమ్మా బేబీ మా పక్కన ఉండే నువ్వమ్మా బేబీ మా ఇట్టా సెట్ అయిపోదామా లవ్ లైఫ్ అందామా లవ్ కి లైఫ్ Sound check. 1 2 3. Check 3 2 1. Check. Sound check. 1 2 3. Okay.
ఓకే, ఐ రిక్వెస్ట్ ఇక్కడ కవర్ చేసే వాళ్ళందరూ అటు వెళ్ళి కవర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ప్లీజ్ క్లియర్ ది స్పేస్ అండి. ఇందాక వరకు చక్కగా కూర్చున్నారు మీరు ప్రశాంతంగా, చాలా బాగా అనిపించారు. ప్లీజ్. అండ్ అలాగే ముందుగా మీడియా వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే మజాకా టీం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత చక్కగా ఉందంటే అసలు సంక్రాంతి మొత్తం ఇక్కడే కనిపిస్తుంది నాకు. ఇక్కడ వేదిక మీద అండ్ వేదిక కింద అండ్ సూపర్ ట్రెడిషనల్గా అనిపిస్తున్నారనమాట. దీంట్లో కూడా ఒక మ్యారేజ్ సీక్వెన్స్ ఉందని అక్కడ ఫోటోలో అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం ఆ పండగ వాతావరణం, ఆ ఫెస్టివల్ వాతావరణం అంతా ఆ వైబే నడుస్తుంది కాబట్టి సో సంక్రాంతికి సినిమాలు థియేటర్లో ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తాయో ఇప్పుడు టీజర్ కూడా అలానే ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి టీజర్, అదే మజాకా మన ముందుకి ఇంకాసేపట్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు త్రినాథరావు నక్కిన గారు ఆయన గురించి, అప్పుడు ధమాకా, ఇప్పుడు మజాకా. సో ఏదైనా 100 crores పక్కా, ఇక దానికి మించే అని చెప్పాలన్నమాట ఫస్ట్లీ. అండ్ హాస్య మూవీస్ అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జీ స్టూడియోస్ ప్రెజెంట్స్. సో ఈ చిత్రం గురించి మాట్లాడాలి అంటే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనం చూడాలి, ఇంకాసేపట్లో మనం చూస్తున్నాం. కాకపోతే ఈ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాం. ఆయన గురించి మీకు తెలుసండి, ఆయనలో ఒక స్ట్రాంగ్ అంటే ఆడియన్స్ని థియేటర్లో ఎలా కూర్చోపెట్టాలి, ఎలా కలెక్షన్ల వైపుకు సినిమాని తీసుకెళ్ళాలి అని ఆయనకు తెలుసు అనమాట. సో అందుకే ఇప్పుడు మజాకా అంటూ మరొకసారి బ్లాక్ బస్టర్గా మన ముందుకు ఒక చిత్రాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ హాస్య మూవీస్ గురించి రాజేష్ దండా గారి గురించి మాట్లాడితే ఆయన తక్కువ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన చాలా స్లోగా చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఫాస్ట్గా ఆయన సినిమాలు చేస్తూ ఆ బ్యానర్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. అటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అండ్ ఇటు ఎంటర్టైన్ చేసే సినిమాలు కూడా మనందరికీ ఇస్తూ ఉన్నారు. సామాజిక వర్గాన్ని మనందరం ఎంత ఎంజాయ్ చేసామో తెలుసు. అండ్ మరొకసారి ఈ చిత్రంతో మన ముందుకు వస్తున్నారనమాట రాజేష్ దండా గారు, మరి అనిల్ సుంకర గారు కూడా. సో ఇక సినిమా గురించి మాట్లాడితే డబ్బులు వచ్చాయి, కథ వచ్చింది, దాన్ని కదిలించి ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి సూపర్గా మన ముందుకు తీసుకొని రావాలంటే మంచి యాక్టర్స్ ఉండాలి. ఇంతకంటే మంచి యాక్టర్స్ ఉంటారా చెప్పండి. ఆల్రెడీ మనం చూసాము, అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఏ చిత్రాన్నైనా కూడా వాళ్ళ వైపు, ఏ పాత్రనైనా వాళ్ళ వైపు మోల్డ్ చేసేసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎస్కేస్ 30 అనమాట, 30 సినిమాలు. జనరల్లీ 30 years ఇండస్ట్రీ అంటాం, 30 ఫిలిమ్స్ అనమాట ఇప్పుడు ఇది. 30 years కాదు, 30 ఫిలిమ్స్ ఇది. సో బట్ ఎస్, క్రేజియస్ట్ ఫిలిమ్స్ మనం చూసాము. ఫన్ అయినా ఎమోషన్ అయినా సో ఏదైనా కూడా తను అమేజింగ్గా మన ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఆ ఎనర్జీ నాకు ఆ స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ బయట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ ప్యాషన్, ఆ ప్యాషన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట సందీప్ కిషన్ గారిలో. అండ్ మరొకసారి ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మజాకా అన్న చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎస్పెషల్లీ అంటే ఒక మంచి ప్లాన్ ఉన్నప్పుడు ఒక మంచి బేస్మెంట్ కూడా అవసరం, పిల్లర్స్ కూడా అవసరం. సో అలా స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఇందులో ఉన్నాయి. కాఫీ తాగితే కదా తెలుస్తుంది నచ్చుతుందో లేదో అని, ఇప్పటికీ ఆ డైలాగ్ గుర్తుంది. నేను మన్మధుడు సినిమా గురించి అంటున్నానండి. అప్పుడు అన్షు గారు మళ్ళీ ఒకసారి అలా కనపడగానే నాస్ట్రాలజీ, ఆ ఫీల్ అంతా వచ్చేసింది అనమాట. అండ్ ఆవిడ అండ్ రావ్ రమేష్ గారు అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ రితు వర్మ గారు, ఇలా మనందరికీ చాలా చాలా ఇష్టమైన సందీప్ కిషన్ గారు. అయితే టీజర్ కాబట్టి నేను కూడా టీజర్ లెంత్లో మాట్లాడతాను. టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఆలస్యం చేయకుండా టీజర్ వేసేయమంటారా అండి, విత్ యువర్ పర్మిషన్? అండ్ ప్రసన్న గారు త్రినాథ్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అది రోటీ కర్రీ లాగా, రైస్ సాంబార్ లాగా, ఇంతే కదండి, ఇడ్లీ సాంబార్ లాగా. సో బికాజ్ ఆ ఫ్లేవర్ వాళ్ళిద్దరు కలిస్తేనే వస్తుందన్నమాట. అందుకనే ఆ కాంబినేషన్ మనకి నచ్చేస్తూ ఉంటుంది. సో మరొకసారి ప్రసన్న గారు రైటింగ్తో మనం వినబోతున్నాం ఆ డైలాగ్స్ అన్నీ కూడా. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫస్ట్ మనం టీజర్ చూసేద్దాం. ప్లే ద మజాకా టీజర్. వా, ఈ సినిమాలో సందీప్ కిషన్ గారి లవ్ స్టోరీనే చూస్తాం అనుకున్నాం మేము. అంటే ఆ కొడుకు పాత్రలో ఉన్న లవ్ స్టోరీనే, తండ్రి పాత్రలో ఉన్న లవ్ స్టోరీ కూడా చూస్తున్నాం అండి. ఖుషీ సీన్ని మరీ ఇలా రీక్రియేట్ మళ్ళీ చేస్తారని ఇప్పుడే అర్థమైంది అనమాట. బట్ ఎస్, ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్. ప్రేమ ఎప్పుడైనా కలగొచ్చు అనమాట. కానీ ఆ ప్రేమ కలగడానికి కారణాలు ఏంటి, అది కలగడం వలన వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సి వస్తుంది. బట్ ఏదేమైనా ఇది ఒక పెద్ద
పటాక, దాని పేరే మజాకా అవ్వబోతుంది. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ధమాకా అనమాట. మరి అది చూద్దాం, తొందరలో చూసేద్దాం. బట్ టీజర్ని ఎంజాయ్ చేద్దాం. ఈ సంక్రాంతికి అయితే ఒక చిన్న గిఫ్ట్గా మీకు టీజర్ ఇచ్చేశారు. సినిమా అతి తొందరలో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇక్కడ కొంతమంది పలకరించడానికి, హాయ్ చెప్పడానికి, హలో చెప్పడానికి, సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పడానికి వస్తున్నారనమాట టీం నుంచి. అలా ముందుగా ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటే కో ప్రొడ్యూసర్ బాలాజీ గారు ఇక్కడ ఉన్నారా అండి? లేరా? ఓకే, ఆయన ఆన్ ద వేలో ఉండుంటారు నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో ఇద్దాం ఆయనకి మైక్. బట్ దానికంటే ముందు డిఓపి షఫీ గారు, నిజార్ షఫీ గారు, ప్లీజ్ షఫీజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో నిజార్ షఫీజీ అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నీ చూసాం, ఆయన కెమెరాతో బంధించారనమాట. ఇప్పుడు ఆయన స్పీచ్ని కూడా మనం బంధిద్దాం. ఇంకో మైక్ ఇవ్వండమ్మా. హే, మజాకా టీజర్లో మైక్ తీసుకొస్తుంది జెసికా. యా, దూరంగా ఉండమంటారా? ఎందుకు, ఆయనకి వైరల్ ఫీవర్ ఉందా? క్యూ? ఓ టీజింగ్. అక్కడ నుంచి డైరెక్టర్ గారు సినిమాటోగ్రాఫర్ని టీజ్ చేస్తున్నారు. హలో, ఎస్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై టీమ్. నేను లోకల్ తర్వాత ఐఎమ్ జాయినింగ్ విత్ తిరునాథ్ గారు అండ్ ప్రసన్న గారు. సో వీ ఆల్రెడీ టీమ్, we are enjoying the work. It's full fun filled movie. That's it. It's a colorful entertainment. Enjoy. Thank you. దట్స్ ఇట్ సార్, వెరీ స్మాల్ స్పీచ్. ఓకే, టీజర్ కాబట్టి అంతే, ట్రైలర్లో ఇంకొంచెం పెరుగుతుంది అనమాట లెంత్. థ్యాంక్ యూ సో మచ్. యూ సే సంథింగ్ అబౌట్ త్రినాథరావు నక్కిన గారు? ఏమైనా మెన్షన్ సంథింగ్, ఏదైనా మాకు తెలియని? Good friends, yeah. No need to mention about him. Okay, no problem, no worries. So thank you so much sir. And now ఇక్కడ మరొక రైటర్ అంటే ప్రసన్న గారు మనకి తెలుసు, అండ్ సాయి కృష్ణ గారు ఉన్నారు. సాయి కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సార్ వారికి కూడా దూరంగా ఉండాలా త్రినాథరావు గారు? పర్వాలేదా ఈ డిస్టెన్స్? ఆటోమేటిక్గా అవుతాము. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఏదో 4 ముక్కలు ప్రిపేర్ చేస్తా అంతా ఆవిడ చెప్పేశారు. ఇప్పుడు దాంట్లో ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ టీజర్ కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. మా ధమాకా తర్వాత తడాకా చూపించే పటాక ఈ మజాక మీ అందరికి ఎంటర్టైన్మెంట్, మాకు ఒక అచీవ్మెంట్ కాబోతుంది. థ్యాంక్ యూ. బాబా సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్ ఏం చెప్పినా బాగుంటుందండి. యా, మరొక రైటర్ని కాసేపట్లో మనం పిలుద్దాం. దానికంటే ముందు నేను అందమైన భామలు, లేత మెరుపు తీగలు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ తెలుగు స్క్రీన్ మీద, చూడబోతున్నాం మజాకాతో. సో అన్షు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. సో మన్మధుడు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది కరెక్ట్గా నాకు తెలియదు, గుర్తులేదు. కానీ బట్ ఆవిడ మాత్రం అంతే అందంగా ఉన్నారు, కాదు ఇంకాస్త ఎక్కువ అందంగానే ఉన్నారని చెప్పాలి. Everybody. Sorry, I'll be speaking in English today. It's been an absolute pleasure working with the entire team of Mazaka. I feel truly blessed to have been given this opportunity after 22 years, to be precise. A special thanks to Raja Garu, Trinath sir and Prasanna sir for giving me this opportunity and believing in me for this role. My co-actors, Rao Ramesh Garu, Ritu, Sandeep Garu, thank you for being so supportive. You all have sincerely looked after me and I guess taken the best out of me in this role. And I feel like I've come out a slightly better performer, so thank you for that. And there's so many thank yous to do, but I'll save that for the trailer launch. But it's going to be an absolute entertainer, and I hope you all enjoy the movie. We've all worked very hard, and it's going to be a lot of fun. There's comedy, action, drama. So yeah, naku chala santoshanga undi. Thank you. ఫైనల్గా ఒక తెలుగు పదంతో కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది స్పీచ్. థ్యాంక్ యూ అన్షుజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హాస్య మూవీస్ నుంచి రాజేష్ దండా గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రాజేష్ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము.
ఫస్ట్ టీజర్ అదిరింది రాజేష్ గారు. టీజర్ ఎలా ఉంది? అందరికి నచ్చిందా? మూర్తి గారు డన్నా? లాస్ట్ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది, అందుకే మిమ్మల్ని రివ్యూ అడుగుతున్నా ముందే. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మజాక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రసన్న గారు ఒక 2 గంటలు నేరేషన్ ఇచ్చారు, పాటలు లేకుండా ఫైట్లు లేకుండా. 2 గంటలు నేను నవ్వుకుంటానే ఉన్నా. 2 రోజులు ఈ సినిమా కథ గురించి ఆలోచించుకుంటే ఎక్కడున్నా ప్రతి సీను మైండ్లో తిరుగుతూ నవ్వొస్తూనే ఉండేది. ఈ సినిమాకి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ ఎత్తుక్కుంటూ ఈ కథే తీసుకొచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. అన్షు ఆఫ్టర్ మన్మధుడు తర్వాత ఈ సినిమా రీలాంచ్గా రావటం చాలా మంచి పేరు వస్తుంది. రావు రమేష్ గారు సందీప్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. నవ్వించి నవ్వించి పేపర్లు చింపి వదిలేస్తారు ఆడియన్స్, ఆ విధంగా నవ్వించారు. మా హీరో సందీప్ గారు, మేము బైరోకాన్ రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వగానే ఈ కథ వెతుక్కుంటూ సందీప్ గారి దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ బ్రో. ఈ కాంబినేషన్ ప్రసన్న, త్రినాథ్ గారు వాళ్ళందరి మీద ఉన్న నమ్మకంతో వెంటనే కథ విని ఇమీడియట్లీగా మనం ఈ సినిమా చేద్దాం అన్నారు. అలాగే రితు గారు, అందరూ ఈ కథ వెతుక్కుంటూ వెళ్ళింది. మా డిఓపి నిషార్ షఫీ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, లియోన్ జేమ్స్, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. నాకు ఇప్పుడే చూశాను ఆర్ఆర్తో, మొబైల్లో నాకంటే ఇక్కడ చూసిన దానికి అదిరిపోయింది. మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం. నా బ్యానర్లో ఇప్పుడు చేసిన సినిమాలన్నిటికంటే ది బెస్ట్ మూవీ తీశానని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. త్రినాథ్ గారు థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ ధమాకా ఈ సినిమా కథ నచ్చి మీరు వచ్చి డైరెక్షన్ చేసి నాకు మళ్ళీ ఇంకొక 100 కోట్లు సినిమా ఇస్తున్నారు నా బ్యానర్లో బలంగా నమ్ముతున్నాను. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవ్ అంటే అది సర్కాజంతో కూడుకున్న విలనిజం అయినా, ఎమోషనల్ అయినా, ఫన్ అయినా, ఏ పాత్ర అయినా ఆయన చేస్తే మాత్రం ఆయన మార్క్ కనిపిస్తుంది. రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఒక స్టాంప్ వేస్తారు కదా, అలా ఒక పాత్ర వేసిన తర్వాత ఐ థింక్ ఆ స్టాంప్ అలానే ఉంటుందన్నమాట. ఆలస్యం చేయకుండా రావు రమేష్ గారు వారి కోసం ఆన్ స్టేజ్ ప్లీజ్. సో విభిన్నత అంటూ ఉంటాం, అది ఆయన చేసే పాత్రలు అండ్ ఆయన చేసే అభినయంతో తెలుస్తూ ఉంటుందన్నమాట. సో యా, చాలా హాయిగా కలగా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది. మాట్లాడేస్తాను అంటే ఈ కథ ప్రసన్న గారిని చెప్పినప్పుడు ఇది 2 years నుంచి అలా వెళ్తుంది. తండ్రి కొడుకుల పాత్ర అద్భుతం. కానీ ఇంత లెంత్ ఉన్న పాత్ర ఎవరు చేస్తారు? కొడుకు ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈక్వల్గా ఉంటాయి, అంత బిగ్ హార్ట్ ఉండాలి ఒప్పుకోవడానికి. ఎందుకంటే తండ్రిది మీరు చూసారు, ఫైట్ తనడం, ఇంకా చాలా చిన్నులు ఉంటాయి. ఇంతవరకు నేను చేయలేదు 16 yearsలో. ఇది ఒక తర్వాత వెళ్ళింది, రాలేదు, అలా వెళ్ళింది. ప్రసన్న గారు, అదే త్రినాథ్ నక్కిన గారు డైరెక్ట్, అయ్యో బాబు ఇది జరుగుద్దా అనుకున్నాను. అంత పెద్ద అయిపోయారు ఆయన. నేను సినిమా చూపిస్తామాకి ఇప్పుడు త్రినాథ్ గారికి అది చాలా పెద్ద రేంజ్ అయిపోయారు. కానీ ప్రసన్న గారు అదే కాన్ఫిడెన్స్. ఏవో వచ్చి ఫైనల్గా రాజేష్ దంతా గారు నేను తీస్తాను సార్ అన్నారు. ఆయనకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఒప్పుకున్నది. కానీ కొడుకు ఎవరు చేస్తారు? ఒప్పుకోరు. సందీప్ కిషన్ గారు థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేయబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన పెద్దది, అంత పెద్ద మనసుతో ఒప్పుకోవాలి, పక్కన కూడా అంత లెంత్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బిగ్ హార్ట్. చాలా మంచి సీన్స్ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. త్రినాథ్ గారు, ప్రసన్న గారు ద్వయం, వాళ్ళిద్దరిది మ్యాజికల్ కాంబినేషన్. ఎంతెంత పెద్ద హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, థియేటర్స్లో మాస్ జనం పల్సు. ప్రసన్న గారు డైలాగ్స్ రాయారు, చప్పట్లు రాస్తారు. చప్పట్లు మారుమోగిపోయి థియేటర్స్. ఆయన ధమాకా సీన్స్ కానీ, మా సినిమా చూస్తామా కానీ, చాలా అంత మాస్ పల్స్ ఉన్న ఒక రైటింగ్. అది డైరెక్టర్ గారు ఆ కాంబినేషన్ ఇంత లావిష్గా ప్రొడ్యూస్ చేసిన రాజేష్ గారు, సందీప్ కిషన్ గారు ఒప్పుకోవడం. రీతు వర్మ గారు నా సీన్ ఒకటి ఉంటుంది, రియల్గా లైఫ్లో గుర్తుండిపోద్ది, నైస్. అలాగే అన్షు గారు, ఎంత చిన్నపిల్లలు స్కూల్కి వచ్చినట్టు టైమింగ్, అంత లండన్ టైమింగ్. ఇండియాలో ముహూర్తాలన్నీ పెడతారు కానీ టైమింగ్
అంత ఈజీగా ఎవరు ఉండరు. కానీ ఆవిడ పాపం వచ్చి కూర్చొని ఆవిడ డెడికేషను చాలా బాగా, ఆవిడ చాలా మంచి రోల్స్ పెద్ద పెద్ద బిజీ అయిపోతారు. విషింగ్ యూ. ముఖ్యంగా సందీప్ గారిది నాది సీన్స్ అసలు అదిరిపోతాయి చూస్తే. అంటే ఈ తండ్రికి ఒక హెడ్ రూమ్ ఉంటుంది, తండ్రి పాత్రకి ఇంతే సీలింగ్. ఇది హెడ్ రూమ్ పెంచాడు ఆయన, ప్రసన్న గారు, మన నక్కిన త్రినాథ్ గారు హెడ్ రూమ్ పెంచారు తండ్రి పాత్రకి. అది యాక్సెప్ట్ చేసిన సందీప్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. లవ్ యూ. చాలా బాగా వచ్చింది సినిమా. ఇవన్నీ యాక్టింగ్లు బాగా చేశారు, ఇవన్నీ కిక్ లేదండి. సినిమా హిట్ అయితేనే అందరికీ ఆనందం, రియల్గా మంచి జరుగుతుంది. రాజేష్ గారికి, అనిల్ గారికి చాలా మంచి కమర్షియల్గా హిట్ అవ్వాలి. త్రినాథ్ గారితో మళ్ళీ ఎప్పుడు చేసే అవకాశం వస్తుందో కృష్ణ గారు. నిజార్ షఫీ గారి గురించి చెప్పాలి ముఖ్యంగా. అంత అందంగా తీసే ఒక ఫోటోగ్రాఫర్. అదే డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ ప్రొడ్యూసర్ అయ్యేసరికి టెక్నికల్ టీం కూడా మాకు నిజార్ గారు కానీ, లియోన్ జేమ్స్ మ్యూజిక్ కానీ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు కానీ, బ్రహ్మకడల్ గారు కానీ, అందరూ లిరిసిస్ కానీ, సాంగ్స్ కూడా ఎదిరిపోతాయి. డ్యాన్సులు చేయాలి సాంగ్లో, 3 సాంగ్స్. సో ఇంతవరకు నేను చేయనివన్నీ ప్రసన్న గారు ఈయన చేయించేస్తున్నారు. జనం యాక్సెప్ట్ చేయాలి, అదృష్టం మీద ఆధారపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీజర్కి ఇంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే రావు రమేష్ గారు చెప్పినట్టు థియేటర్లో ఆయన డైలాగ్స్ కాదు, ఆయన చప్పట్లు రాస్తూ ఉంటారు. సో ఆయన రాసిన డైలాగ్కి ఆ చప్పట్లతో పాటు విజిల్స్ పడుతూ ఉంటాయి. ఆ డైలాగులు మళ్ళీ సోషల్ మీడియాలో చూసి మనం ఆ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి అలాంటి రైటర్ ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ప్రసన్న కుమార్ బెజవాడ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎలా అండి ఇలా ప్రతి సినిమాకి లైక్ ఆ కొత్తదాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఆ ఫన్ని తీసుకొస్తూ ఉంటారు. యా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఫస్ట్ టైం నేను కనీసం ఫస్ట్ 2 లైన్లైనా ప్రిపేర్ వస్తాను. ఈరోజు 6 లైన్లు కూడా ప్రిపేర్ అవ్వాలా. సో ఈ సినిమా నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నా మనసులో ఉండి చెయ్యాలి అని పట్టుదలతో, అంటే నేను నా కెరియర్ మొత్తం మీద ఒక సినిమాని ప్లేస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాని ప్లేస్ చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్. అంటే ఇందాక రావు రమేష్ గారు చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ కథ. అంటే ఒకరోజు ఇంట్లో పడుకుని ఉంటే మా మమ్మీ ఎక్కడో పెరట్లో ఏదో పని చేసుకుంటే నేను మా డాడీ ఒకటేసారి ఇద్దరు ఫోన్ చూసుకుంటున్నాం. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ఉన్నారా అన్నట్టు జోకేసా. ఆ జోకేసి ఇటు తిరిగిన తర్వాత స్టార్ట్ అయింది. ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ లేకపోతే నేను మా నాన్నే ఉండుంటే, ఒకటేసారి ఫాదర్ అండ్ సన్ వేరే వాళ్ళతో లవ్లో ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి అనుకుంటే ఎలా అన్నది స్పీడ్గా మైండ్లో డెవలప్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. సో ఇద్దరిది అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు అంటే ఈక్వల్ తూకం వేసినట్టు ఇద్దరు కలిసి చేసే సినిమా ఇది. ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ కథ చెప్తే ఎలా చెప్తామో ఇలాగ ఫాదర్ అండ్ సన్ కథ కూడా అంత ఈక్వల్ కదా. సో ఫాదర్ కుదిరితే హీరో కష్టం, హీరో కుదిరితే ఫాదర్ కష్టం. ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి సినిమాని ఆ రేంజ్గా. ప్లస్ వాళ్ళిద్దరు చూడడానికి ఫాదర్ అండ్ సన్లా ఉండాలి ఫస్ట్ స్క్రీన్ మీద. సో దాని గురించి టైం పట్టి ఫైనల్గా కుదిరింది ఒక ప్రాపర్ ఫాదర్ ఒక సన్. సినిమా చూసి బయటకు వస్తే నాకు తెలిసి సందీప్ గారి ఫాదరు, రావు రమేష్ గారి ఫాదర్ వాళ్ళ అబ్బాయి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళిద్దరు నాకంటే వాడే కరెక్ట్గా ఉన్నాడంటే అంత బాగా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నాకు వెలిగొండ సీన్ గారు ఒక సీన్ చెప్పాడు ఏదో మాటల్లో. ఆ సీన్ ఒకటి మైండ్లో ఉంది. తర్వాత ఈ ఐడియా వచ్చింది, ఆ రెండింటిని కలిపితే స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా సాయి కృష్ణ గారు నాతో 10 ఏళ్ళ నుంచి, ఈ సినిమాకి 3 ఏళ్ళ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. నేను సినిమాలో చేసే తప్పులు, నేను బయట చేసే తప్పులు, నేను చేయాల్సినవి ఉండాల్సినవి నన్ను కంప్లీట్గా అన్ని రకాలుగా గైడ్ చేస్తున్న నా టీచర్, నా గురువు 2 మా సాయి కృష్ణ గారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ తర్వాత రావు రమేష్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఫాదర్ ఫిగరు. నేను మాట్లాడటంలో ఈ కథ ఉందని ఇలా అని చెప్పాను. బట్ అది రావాలి ఆయన అన్నట్టు అవుతుందా జరుగుతుందా ఎప్పటికీ అన్నది మా ఇద్దరి మధ్యలో ట్రావెల్ జరుగుతూ ఉండగా రాజా గారు వచ్చారు. ఆయన ఈ సినిమా నచ్చి ఆయన పట్టుకొని ఈ సినిమాని ఎక్కించడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఆర్ఎల్స్ ఎక్కిన తర్వాత ఈరోజు ఇక్కడ వరకు రావడానికి ఆయన ఒంటరి పోరాటం చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు. నాకు తెలిసి సినిమా రిలీజ్ తర్వాత దీనికి 100 times కాదు, అట్లీస్ట్ 10 to 20 times కాంపెన్సేషన్ అయితే 100% ఆయనకి ఉంటుంది ఈ సినిమాలో.
ఈ సినిమా ఎలా వచ్చిందంటే నేను మొన్న మా ఫ్రెండ్ ఎవరో అడిగితే ఎలా వచ్చింది నా అబ్బాయి అంటే అదిరిపోద్ది అన్న, షూరా అన్నాడు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తానని చెప్పా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. ఆ తర్వాత మా తిరునాథ్ గారు 5వ సినిమా 12 నాకు ఇండస్ట్రీలో నాకు ఎంత వయసు ఉందో తిరునాథ్ గారితో నాకు అంత జర్నీ ఉంది మా ఇద్దరికి. నేను వేరే ఎవరికన్నా రాసినా కూడా ఈ సీను తిరునాథ్ గారు లేరే ఈ సీన్ కరెక్ట్గా తీయడానికి అన్న ఫీలింగ్ చాలా సినిమాలకి నాకు వస్తూ ఉంటుంది. అలా అండ్ యాక్టర్స్లో నాకు రావు రమేష్ గారితో ఇంకొక విషయం చెప్పాలి. ఒక సినిమా ఆయన లేకుండా నాకు కథ రాయడం రాదు. రాసిన తర్వాత రెండో క్యారెక్టర్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ఇది కూడా ఆయన చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగా యాక్టర్స్లో నాకు ఆయనతో ఆ లవ్ ఉంది. అండ్ తిరునాథ్ గారిది ఇంకా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు. మేము ఇద్దరం షర్టు ప్యాంటు లాంటి వాళ్ళు, ఏది లేకుండా బయటకు వచ్చినా ఇంకొకటి బాగు. సో అది ఇలాగే మా జర్నీ కంటిన్యూ అవ్వాలి, అవుతుంది. అండ్ అన్షుజీ నాకు ఈ సినిమా నుంచి నాకు దొరికిన ఒక మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. నాకు తెలిసి యూకేలో సీత ఉంటే ఆవిడలాగా ఉంటుందేమో. వచ్చిన దగ్గర నుంచి హస్బెండ్ పిల్లలు తప్ప ఏమీ ఉండదు. తిన్నా అదే, షూటింగ్ చేసినా అదే, ఖాళీ కూర్చున్నా అదే. ఎవరికైనా ఒక వైఫ్ కావాలంటే నాకు తెలిసి అన్షు లాంటి వైఫ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అంత హోమ్లీ అమ్మాయి తను. అండ్ రీతు గారు సినిమా అంతా చేసేసాం ఆల్మోస్ట్. బట్ మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం ఒక 10 హాయిలు 2-3 ఎలా ఉన్నారు తప్ప పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. కానీ ప్రాపర్గా టైంకి వస్తుంది, చేస్తుంది, వెళ్తుంది. ప్రొఫెషనల్ అంటే ఆ అమ్మాయి ప్రొఫెషన్ తప్ప ఆవిడకి మిగతాది ఏది పెద్దగా సీరియస్గా తీసుకోదు, వచ్చి చేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక టెక్నీషియన్గా నాకు అది చాలు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ సినిమాలో మా నిజార్ గారు, మేము ఇద్దరు నేను లోకల్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అండ్ లియాన్ జేమ్స్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రాలేదు. బట్ రావు గారు చెప్పినట్టు సాంగ్స్ డెఫినెట్గా అదిరిపోతాయి. ఇంకెవరిని మిస్ అయింది తెలీదు. మా సందీప్ కిషన్ అన్న సినిమా చూపిస్తే మామ ఫంక్షన్కి వచ్చిన నాకు తెలిసి ఒకే ఒక హీరో ఆ రోజు ఫంక్షన్కి సందీప్ వచ్చారు. ఆ రోజు నుంచి నన్ను మా కాంబినేషన్ని ఇష్టపడి ఎప్పటికప్పుడు టచ్లో ఉండి, సినిమా చూపిస్తే మామ అయిపోయిన తర్వాత నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అన్న కథ చెప్తాను సినిమా చేద్దాం అని అడగలిగిన అంత ఫ్రీడమ్ ఉన్న ఒకే ఒక హీరో సందీప్ అన్న. ఫోన్ చేశాను, ఎక్కడో లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఆ నేనింతే సినిమాలో లాగా షార్ట్ మధ్యలో కుర్చీ చేసుకుని వచ్చి జాన్ చెట్టు కింద నేను లోకల్ కదా 10 నిమిషాలు చెప్తుండగా ఆపేసి ప్రొడ్యూసర్ ఎవరో మిగతా సెటప్ లేవు చూసుకో చేసేద్దాం అన్నాడు ఆయన. కానీ అది కుదరలేదు. హలో గురు వారం రోజుల్లో షూటింగ్ వరకు వెళ్ళింది. కానీ సమ్ అదర్ రీజన్స్ అది వేరే టర్న్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ సినిమా చేయాలని చాలా కోరుకుని దాని గురించి చాలా ట్రై చేశారు. కానీ నన్ను అప్పుడు ఒక్క మాట కూడా, ప్రసన్న మనం చేద్దాం అనుకున్నాం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ప్రసన్న ఇది అలా ఎందుకు జరగలేదని ఒక్క క్వశ్చన్, అంటే అట్లీస్ట్ ఒక నిట్టూర్పు కూడా లేదు. ఏంటి ప్రసన్న అది కూడా అనలేదు. జస్ట్ అది మనకు జరగట్లేదు అన్నది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఆయనకి నాతో కానీ తిరునాథ్ గారితో ఆయన మేము వయసుకు వచ్చాము అప్పటి నుంచి ఆయన ఇష్టం. ఆయనకి చేయాలని ఉంది. ఆయన కోరికలో ఒక నిజాయితీ ఉంది. మాకు ఆయనకి చేయాలన్న దాని ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. అందుకే ధమాకా తర్వాత ఒక 100 కోట్ల సినిమా మేము చేసిన తర్వాత సందీప్ గారికి ఎప్పుడు రావాలో ఆ టైంకి ప్రాపర్గా వచ్చి ఈ సినిమా ల్యాండ్ అయింది. ఆయన మా మీద ఉన్న నా కోసం వెయిట్ చేసిన దానికో లేకపోతే మా ఇద్దరికి కలవడానికి పెట్టిన టైంకి 100% ఈ సినిమా ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా ఇప్పటివరకు మా అన్ని సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఇది మేము చేస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే త్రూ అవుట్ 2.5 hours మీరు వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేసుకుంటే వెళ్ళేదాకా నవ్వుతూనే ఉంటారు. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ పట్టుకుని ఫ్యామిలీలో నలుగురు, అమ్మ నాన్న 2 పిల్లలు వస్తే నలుగురికి టేక్ అవే ఉండే ఒక సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. డేట్ అది మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు బ్యూటిఫుల్ రీతు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ పెళ్లి చూపులు అప్పటి నుంచి డెఫినెట్లీ ఒక మంచి పర్ఫార్మర్గా మనందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత బోలెడని చిత్రాలు అండ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ నా మజాకాతో మన ముందుకు వస్తున్న బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ రీతు. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మా డైరెక్టర్ త్రినాథ్ గారికి థ్యాంక్ యూ నన్ను మీరాగా సెలెక్ట్ చేసినందుకు.
ఫస్ట్ టైం ప్రసన్న గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. కథ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. ఒక కమర్షియల్ ఫిల్మ్ అయినా 2 ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ వీ బిన్ హ్యావింగ్ అ బ్లాస్ట్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ అది స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ వచ్చే ప్రమోషనల్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే ప్రసన్న గారు చెప్పారు చాలా తక్కువ మాట్లాడతారు అని చెప్పి. ఆవిడ కరెక్ట్గా షార్ట్గా మాట్లాడి వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట కిందకి. థ్యాంక్ యూ రితువర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ధమాకా లాంటి సినిమా చూసాము, 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది ఆ సినిమా. అండ్ దాని తర్వాత ఇప్పుడు మజాకా అంటూ మన ముందుకు వస్తున్నారు. మజాకా టీజర్ లాంచ్లో ధమాకా లాంటి స్పీచ్ కావాలి అంటే ఆయన పిలిచేయాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా సో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీనాథరావు నక్కినా గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది. ఓపెనింగ్ బాగుందయా. వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి, టీవీల్లో చూస్తున్న అతిరథ ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుంది కదా ఓపెనింగ్. సో మజాకా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ విన్న తర్వాత నేను నా కథ, ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ లాస్ట్కి నా దగ్గరకు వచ్చింది. లైట్గా లైన్ నాకు ముందే తెలుసు, ప్రసన్న గారు ఎప్పుడో ఒక 5 years బ్యాకే లైన్గా తెలుసు కానీ డీటెయిలింగ్ తెలియదు. అప్పుడు లైన్గా నచ్చింది, తర్వాత డీటెయిలింగ్గా మళ్ళీ విన్నాను, నాకు బాగా నచ్చేసింది మజాకా. సో అందరూ కూడా టీజర్ లెవెల్లో మాట్లాడమంటున్నారు, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. డే అండ్ నైట్ షూటింగ్లు కొడుతున్నా, సో అసలు ఓపిక కూడా లేదు. మజాకా గురించి సింపుల్గా చెప్పాలంటే, అగా ముందని కూర్చున్నారు కదా ఒక 2 couples, వాళ్ళు చేసే మజానే సినిమా. వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు చచ్చారో ఈ మజాకాలో కనిపిస్తుంది. కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు, విడిపోవడం కోసం కాదు. సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మీకు కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ పంచులు అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ, చాలా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రావు రమేష్ గారు చూసారుగా, ఎగురు తంతున్నారు లుంగి ఎత్తి మరి. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాకి అన్సు లాంటి, ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది.
అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా, పేరు రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలాగ ఉండాలండి అన్నారు ఎవరు? రాజాదండ. కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి. అలా ఇలా చూస్తే ఏంద్రా ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో చెప్పు. అంతే, కరెక్టే. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు, నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్టే కదా? కరెక్టు. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవున్నారు హీరోయిన్లు ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవుకున్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు నేను సినిమా చేద్దామని ఎప్పటి నుంచో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగ భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎత్తుక్కుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించలా. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది ఈ సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారితో ఒక సింగిల్ పోస్టర్ పడింది, ఒక సోషల్ మీడియాలో చూసా. రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు. అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలీదు. అవునా సార్ అంటే, అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహో ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాలు చెప్పినట్టు అదే దానంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. రమేష్ ఇట్రామ్మా, లండన్లో ఏం చెప్తాను ఇట్రా, నువ్వేంది నీ గోలేంది ఇట్రా అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడరా నా కొడక అని చెప్పి నన్ను ఒక్కటి దాన్ని గేమ్లోకి తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా, ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయేమో అని డౌట్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత. అంత కామెడీ ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ ప్రసన్న గారు ఎరక్కొట్టారు, డైలాగులు ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీను అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు, అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు, మా పేరు మర్చిపోయాను, ఏం పేరమ్మా, కొంచెం రీతు గారు అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేశాడు, ఎక్సలెంట్గా చేశాడు మా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎవరికెవరు తగ్గలేదు మూర్తి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు త్రినాథరావు గారు. ఏంటి మూర్తి గారు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు అంటున్నారు ఆయన. మూర్తి గారు ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు నేను ఒకే ఊరోళ్ళం. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలాగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇంకా భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో వీటన్నిటికీ మించి ఈరోజు రాజాదండ, నాకు రాజాదండాన్ని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా 2 నెలలు తిరిగాడండి
మా ఇంటి దగ్గరికి పాపం 2 నెలలు ఇక ఎదురుంటే కాఫీ షాప్కి రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపిక నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే త్రినాథరావుతో డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టు వదలని విక్రమార్కులా తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీ మజాకా మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కలగన్నారో అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోద్దండి. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దిల్ రాజు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనిల్ గారు లేరు. సో అనిల్ గారు కూడా ఈ సినిమా ఎప్పుడైతే త్రినాథ్ చేస్తాను అన్నాడు అనగానే ఉదయాన్నే ప్రసన్న గారిని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు. చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆయన కూడా. ఇంకా మళ్ళీ ఎంత చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు అర్థం కావట్లా. జీ స్టూడియోస్ కూడా ఉంది, మళ్ళీ జీ స్టూడియోస్ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్. అలాగే లియోన్ జేమ్స్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా అరుద్దాం, అప్పుడు మాట్లాడదాం ఈ సినిమా గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి మీ ఫ్యామిలీస్తో అందరితో వెళ్తారు, 100% గ్యారంటీ. February 21 మీ ముందుకు వస్తుంది. ఎంజాయ్ చేయండి, అన్నీ పగలగొట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు హీరోని పిలిచేద్దాం మనం వేదిక మీదకి. సందీప్ కిషన్ గారు 30వ చిత్రంగా మన ముందుకు తీసుకొస్తున్నారు, మజాకా. సో హీరో సందీప్ కిషన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో 30 సినిమాలంటే మామూలు విషయం కాదు, ఎంతో కృషి, పట్టుదల, కష్టం దాని వెనకాల ఉంటుంది. యా, మీరు అడ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు అనుకున్నా లింగర్ స్టిక్కర్ ఏమైనా ఊడిపోద్దేమో, అయ్యో లుంగి ఊడొచ్చేస్తే అనుకున్నట్టే జరిగింది. బట్ మజాకా కదండి, ఇట్స్ నడుస్తుంది. మజాక్ అండ్ స్టేజ్ మీద లుంగి ఊడిచ్చేస్తారండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరెక్ట్ సంక్రాంతి రోజు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నిజంగానే ఐ థింక్ నా 15వ ఏడాది 30వ సినిమా. సినిమాలు మారాయి, టీంలు మారాయి, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారాయి. నాకు మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నది మీరే. మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది, హలో చెప్పేది మీకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. 15 ఏళ్ళు 30వ సినిమా అనేది నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది. బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్గానే ట్రీట్ చేసిన, కాంప్లిమెంట్ దాటి ఒక రెస్పాన్సిబిలిటీగా ట్రీట్ చేసిన. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ 2024 అనేది నిజంగా నాకు వండరే. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత 10 ఏళ్ళలో పడిన పోరాటమో, మొండితనమో అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టు ఉండింది, ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు. ఐ థింక్ దేవుడి బలం ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఐ థింక్ దిస్ ఇస్ అ గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ అ వే. ఎందుకు అంటే నా కెరీర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా ఇమీడియట్గా చేయాలనో, ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకొని చేయాలనో, లేదా నా డైరెక్టర్లే భయ్యా అన్నా ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్ అన్నా 2 నిమిషాలన్నా సో చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు, కోరిక ఉండింది లేదు. నేనేదో సినిమా చేయాలనుకుంటా, ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమాలు ఎంచుకునేవాడిని. బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగా ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో, మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవ్ కొన బాగా వర్కౌట్ అయ్యి, రాయన్ బాగా ఒక బోల్డ్ అంత పేరు ఓ సక్సెస్ని ఇచ్చిందో, సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా, 30 సినిమాల పర్లేదురా బాబు ఇందులో లాగేసావు అనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది. నేను బయటికి వెళ్ళి ఎవరిని ఎప్పుడు కలిసినా చాలామంది లేడీస్, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలంది, మీ సినిమాలని లాస్ట్ కొన్నాళ్ళ నుంచి సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి, బాగా టెన్షన్గా ఉంటుందండి, సరదాగా వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు. నాకే ఎక్కడో లోపల 1వ సినిమా, 2వ సినిమా, 5వ సినిమా ఓకే, బట్ 30వ సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలను ఇచ్చిన వరమే. ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ ఎ సైన్, నేను అలాంటి సినిమా చేయాలి, ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే ఒక సినిమా, అందరికీ నచ్చే సినిమా చేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబో పడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్, అంటే ఎందుకు హాస్య మా అంటానంటే మా రాజా కాబట్టి, అనిల్ గారు కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి
ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్ యాక్చువల్లీ లాస్ట్ నేను, వాళ్ళిద్దరూ డిసైడ్ అటు 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 తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇది ఇలా జరగాలని. నాకు ఇంకా గుర్తు మేము వయసుకు వచ్చాం సినిమా ప్రీమియర్ షోకి అనుకుంటా, ఏ సినిమా రాధాకృష్ణ సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేము అందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నాం, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకొని ముఖం తీసుకుని ఏడుస్తున్నాం, రైట్కి చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరి కాలు చూపించుకోకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడ్ అలాగే ఉంది, బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను, ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ అని టీజర్ చూశాను, ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు, అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం, నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం, బట్ అదొక ఆర్ట్ అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం, చాలా వరకు అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది, లాస్ట్ మినిట్లో సరిగ్గా కథలు షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. ఇదంతా తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు, బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేసి ఉంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది, మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం, మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటర్లీ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని ఏం అడగలేదు, ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్, ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు వేస్తున్నాయి అంటున్నారు, పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సెస్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా డైరెక్టర్ గారు ప్రసన్న బాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్న బాబు అందరూ అనుకుని ఉంటారు ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి, ఏదో ఉంది ట్రిక్ ప్లగ్ పాయింట్ అని చెప్పి. దానికి రెండండి, ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ, అంటే 200% గత 15 రోజులు అంటే డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున్న 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటలకు సెట్లో ఉంటారు, మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్న బాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు, ఒక్క డైలాగ్ సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కెళ్ళిపోతాడు, బొంగమూతి పెట్టుకుంటాడు, ఓకేనా. సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంతా ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాని తాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నామా, నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా. నిజంగా నేను ఒక చాలా చాలా హ్యాపీ, నేను చాలా రోజుల తర్వాత బాగా భోజనం చేసింది ఈ సెట్లోనే, సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే. సో థ్యాంక్ యూ ప్రసన్న బాబు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ నిజార్ షఫీ, వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఈ సినిమా కలిసి ఫైనల్గా వర్క్ చేయగలిగాం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటిలో కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను. దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా చెప్తున్నా, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉన్న 5 పాటలు సూపర్బ్ ఉంటాయి. థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది. సినిమాలో ఎంతకంత నవ్వుకుంటారో అంతకంత పాటలు కూడా టెరిఫిక్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మై కో స్టార్స్ అంశు గారు, అంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం. పక్కన రాజా గారు డైరెక్టర్ గారు ఉంటారు, నేను 10 minutes చూస్తా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రాజా గారు యా 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 అంటారు, డైరెక్టర్ గారు తలూపినంత సేపు తిరిగి వచ్చి హీరో గారు నాకేం అర్థం కావట్లేదండి, ఆయన ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు. అమ్మ తోడండి, నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా, ఓకేనా. సగం టైం అర్థం కాదు, ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయా, నేను మంచి ఇస్తే గో ఫర్ అనేసి. సో వెరీ స్వీట్ పర్సన్. మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది. థ్యాంక్ యూ. రీతు గారు, మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు. మొన్నైతే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు. అండ్ అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు, తను అలాంటి అమ్మాయే కాదు, షీఈ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా మాట్లాడుద్ది, తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే, మనం కొంచెం మాట్లాడమని అడగాలి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సూపర్ యాక్టర్. అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు. సో
రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది. మేమందరం వర్మ గారు అంటాం, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ రితు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. యూ డన్ ఫ్యాబ్ జాబ్. రావు రమేష్ గారు, సార్ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు సార్, అంత పెద్ద మనిషి లేదు సార్, కథ బాగుండింది, మీరు సూపర్గా చేస్తారు. అండ్ నాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న బాబు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు, అన్న ఈ సినిమాలో హీరోకి ఎంత ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఇంకో హీరో అనేసరికి నేను ప్రసన్న బాబు నా 5వ సినిమాకి నేను ఇంటర్వ్యూకి 10 నిమిషాల ముందే వచ్చాను, 30వ సినిమాకి అలాంటి ఇన్సెక్యూరిటీలు నాకే ఉండవని. నిజంగా సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో చాలా పెద్ద భాగం మీది. మీరు ఫాదర్ క్యారెక్టర్ కానీ చెప్పండి సార్, మీరు ఈ సినిమాలో ఇంకో హీరో అంటే మీరు హంబుల్గా ఉండొచ్చు, అంత హ్యూమిలిటీ వద్దు సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీతో పాటు ఈ సినిమా చేయగలిగాను. మన ఇద్దరి మధ్యన ఈ కథ కానీ అందులో జరిగిన కామెడీ సీన్స్ కానీ మన టైమింగ్ కానీ మీతో కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. లవ్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ అండర్స్టాండింగ్. మురళీ శర్మ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, మళ్ళీ ఈ సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది మంచి మంచి యాక్టర్స్ కలిసి చేసాం అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ నాకు ఒక కొత్త మీటరు, నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది, ప్రసన్న బాబుదే. యాజ్ ఇట్ ఈస్ సరెండర్ కంప్లీట్లీ. సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది. ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు, బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందండి. ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా. పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు, నిజంగా కౌంటర్స్లో కనపడాలని కోరుకున్న సినిమా అండి. కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది. ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగున్నాను. సో ఈ డేట్గానే వచ్చేస్తాను, హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ మనం తప్పు తీసుకోవద్దు. సాయి కృష్ణ గారు, లవ్ యూ అండి. దట్స్ ఇట్, ఐ హోప్. థ్యాంక్ యూ ఆల్. మా చోటకే ప్రసాద్, మా ఎడిటరు, బాగా చనువు ఎక్కువ కాబట్టి మర్చిపోతుంటా. మా ప్రోమో రవి, చోటకే ప్రసాద్ అండ్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరున థ్యాంక్ యూ గైస్, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. సందీప్ గారు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండి, మనకి ఫోటో ఆప్ ఉంది, ఆ బాటిల్ నాకు ఓకే. సో ఆలోచించకండి, ఇప్పుడు మీ నాన్నగారు రోల్ ప్లే చేసిన రావు రమేష్ గారిని వేదిక మీదకి పిలిచేద్దాం. రావు రమేష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అన్షు గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రితువర్మ గారిని వేదిక ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మరి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న త్రినాథరావు నక్కినా గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రైటర్స్ ప్రసన్న కుమార్ బెజవాడ గారిని, సాయికృష్ణ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ హాస్య మూవీస్ నుంచి రాజేష్ దండా గారిని వేదిక ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే నిజార్ షఫీ గారిని, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, సో వారిని వేదిక స్వాగతిస్తున్నాము. సో ఒక పిక్చర్ ఫర్ మీడియా అండి, ఒక్కసారి మైక్. ఓకే, యా. మర్చిపోకూడదు నేను మా ప్రొడ్యూసర్ మర్చిపోయానండి. మాకుండే ఫ్రెండ్షిప్ మా చనువు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారు. ఇవాళ మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ పేరు మోసిన ప్రొడ్యూసరు, చాలా గర్వంగా ఉంది. సో అది మా ఇద్దరుకున్న చనువు ఏంటో నేను ఇన్ఫ్యాక్ట్ రాజాని చూసి ఎవరైనా మర్చిపోయానని అడుగుతూనే నేను లెఫ్ట్కి తిరిగి ఇచ్చేసాను. లవ్ యూ రాజాబాబు. అందులో హాస్య ప్రొడక్షన్స్, మా ఎదురుగుండా పుట్టిన తన రెండో కూతురు పేరుతో పెట్టుకున్న ప్రొడక్షన్ హౌస్. సో తన బ్యానర్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, చాలా ధైర్యంగా చేస్తున్నాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రాజా గారు మీరు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటూ లవ్ యూ. అండ్ మా అనిల్ గారికి ఈ సంవత్సరం ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఓ పెద్ద సక్సెస్తో ఈ సినిమా మొదలవ్వాలని మేము చాలా జెన్యూన్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సందీప్ గారు. 2025 మామూలుగా స్టార్ట్ అవ్వలేదు, ఒక రేంజ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు అండ్ మిమ్మల్ని అభిమానించే వారందరికీ కూడా ఇది ఒక గిఫ్ట్ అని చెప్పాలి. అండ్ నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఫర్ దట్ నేను స్టేజ్ మీదకి చేసి తీసుకోనండి. బట్ బిఫోర్ దట్ ఒకసారి మీరు రావు రమేష్ గారు, రితు గారు అండ్ అన్షు గారు కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాలి.
ఛానల్స్ ఓకే కదండి? యా, చైర్స్ తీసుకోనండి. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఫుల్ ఫన్ చూసాం మనం. ఒక చిన్న టీజర్లోనే ఆ రేంజ్లో ఎంటర్టైన్ చేసింది. అండ్ ఇప్పుడు టీం అందరూ కలిసి మజాకాకి సంబంధించిన క్వశ్చన్స్ని ఫేస్ చేయబోతున్నారు అనమాట. Q&A స్టార్ట్ చేద్దాం. సో ఎస్, మరి అలాగే మరొకసారి లియోన్ జేమ్స్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే సూపర్బ్ స్కోర్ వినిపించింది టీజర్ వెనకాల సౌండ్. సందీప్ గారు మధ్యలో యా. ఓకే, నిజార్ గారు, సాయి కృష్ణ గారు రెడీ అండి? అంతా సిద్ధం, వేదిక సిద్ధం. మూర్తి గారి దగ్గరే. యా, మూర్తి గారు క్వశ్చన్ ఎవరికి? నకిన్ గారు, డైరెక్టర్ త్రినాథరావు గారికి. ఓకే, మీరు మూర్తి గారు అన్నారు కాబట్టి ఫస్ట్ నాకు ఇదే ఫస్ట్ మూర్తి గారికి మైక్ ఇచ్చారు అని కలవరిస్తున్నారు. అందరి పేరు మర్చిపోతున్నారు కానీ మీరు నా పేరు మర్చిపోతారు. ఏంటి మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళింది ఈ కథేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా? అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్, ఆ స్థాయి ఉన్న కథ ఇది? డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కథ. చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కథ ఇది అంటున్నా. అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు, బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది. పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1, 2 అనే రీజన్స్ ఏం లేవు సార్, బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నాను. నిన్న కాక మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేకే అన్నారు అదే? నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. 2 హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రోడాడీ అని రాశారు, అక్కడి నుంచి అది అలా సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనడం అది బ్రోడాడీ చేయాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ. అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ. ఆ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకి లేదు. కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను. ఇక్కడ మీరు కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మీటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా, ఓ ఫాదర్ సన్ను లేదా రావు రమేష్ గారు మరో హీరో, ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా. ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకుంటా సార్. మీరు బాగుందని 2-3 సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను ఇక రాశాను ఈ కథ. ఇవన్నీ తిరిగి నా మీద పడేస్తారే. వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు, వదలొద్ది కథ చాలా బాగుంది చెయ్యి అన్నారు. మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవద్దు బాగోదు తీసుకున్నాను. అచ్చా, దీనికి ఫస్ట్ అసలు ఆద్యం పోసిందే మూర్తి గారు అన్నమాట. ఇది ఒక్కటి నేను చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. కాదు, అందరూ కలిసి మొత్తానికి నా మీద నిందపడేసేలా ఉన్నారు. లేదు సార్, నేను కుర్చీలో కూర్చున్నా కిరీటం మీరు పెట్టారు, ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశాను. మా రాజా గారికి మైకే ఉండవు సార్. సార్ మీరు బచ్చలమల్లి సినిమాని చాలా బలంగా నమ్మారు. అవునండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న ఒక పావు గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు, మీకు పంపించాను. ఎవరో వేసిన ట్వీట్ కూడా తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే తెలుగులో బ్రహ్మరథం థియేటర్లో అంతలాగా నడవపడం మీరు బాగా డిసప్పాయింట్ చేసిందే, బాగా నమ్మారు మీరు ఆ సినిమాని? డిసప్పాయింట్ అంటే సార్, నేను ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తున్నప్పుడు విన్న కథ అది. నేను బలంగా నమ్మా. లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళంబటి నీళ్ళు వచ్చినాయి. ఒక కొత్త ప్యాటర్న్, ఒక మంచి కథ హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రావట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్.
కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు 20-30 మెసేజ్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు 2 ట్వీట్లు పంపించారు నాకు. కామన్ పీపుల్ అందరూ దాన్ని చాలా పొగుడుతున్నారు. డైరెక్టర్ ప్రసన్న గారు సార్ సార్, మీరు చాలా ఇష్టపడి రాసుకుంది కదా ఇది. 5 years జర్నీ అంటున్నారు. ఎంతమంది చేతిలో మారినాయి. బట్ ఏంటంటే మారిన చేతులకు ఒకదానికొకటి పొంతనలో ఉండదు. అసలు రావు రమేష్ గారి గురించి రాసుకుంది కదా మీరు ఫస్ట్. అసలు అది చిరంజీవి గారిని ఊహించుకోవాల్సింది ఎందుకు అనుకున్నారు? చిరంజీవి సార్ ఇప్పుడు నువ్వు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక కాస్టింగ్, ఒక మైండ్లో ఒక పిక్చర్ ఊహించుకున్నాక మనకు బ్లాక్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు మనం చూసాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం, ఇంపాసిబుల్. అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి పిలిపొచ్చింది సార్ ఈ కథ కోసం. రెండు ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి అంటే ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్. అది ఎవరన్నా చెయ్యొచ్చు. బట్ చిరంజీవి గారికి చెప్పమన్నారు, వెళ్ళాను చెప్పాం. బట్ అనివార్య కారణంలో కుదరలేదు. ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఏం లేదు. కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు, అందులో ఒక పెద్ద ఆయన మా అందరికీ, మేమందరం బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి. మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది. రావు రమేష్ గారు ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను, విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు? అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు? నీ సినిమా ఏం చేస్తున్నావు? నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అంటే ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల ప్రసన్న గారు చెప్పారు. ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఏంటండి చిరంజీవి గారు అండి కదా. ఇది మేము చిన్న వాటికి నా మీద నవ్వుతారు. అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంతో అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబోయ్ ఏం చిరంజీవి గారు ఓహో మా కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం. అది నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు. చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది. అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు. సందీప్ గారు సార్, అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ అంటే కథను నమ్మి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతిసారి సూపర్ హిట్లో చూశారు. ప్రస్థానం కానీ రాయన్ కానీ ఒక ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్ పేరుని తెచ్చాయి. ఇందాక రావు రమేష్ గారు మాట్లాడుతూ ఫాదర్ క్యారెక్టర్ యొక్క హెడ్ రూమ్ పెంచారన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్స్ కొంతవరకే పరిమితం చేస్తారు తప్ప ఆ పరిధులు పెంచి రాసే కథలు తక్కువ వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి చేసే మీలాంటి హీరోలు కూడా తక్కువ ఉంటారు. కథని నమ్మి ముందుకొచ్చి చేయటం అనేది. మజాకా విషయానికి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ అనేది మోస్ట్ హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ గురించి ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడంలో మీకున్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సార్. ఒక ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ముందుకు దూకేస్తారు, అంటే క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఆ మెంటాలిటీ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. నేను యూజువల్లీ ఎక్కువ పెద్ద క్యాలిక్యులేషన్ ఏం చేయనండి. నాకు ఏది స్పాంటేనియస్గా అనిపించిందో చేస్తా. ఇప్పుడు కోర్స్ ఒక 40% క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ అండి. అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆయన నన్ను అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే, సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు,
అఫ్ కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది, వేరేలా చేయబడేది. అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ వాస్ ఆల్వేస్ స్టే ది సేమ్. థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పటిదాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి. చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్గా ఉంటారు, బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కే ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. సో వర్కౌట్ అయింది. త్రినాథ్ రావు గారు డైరెక్టర్. సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు అనుకోవచ్చా, అల్లు అర్జున్ ఏంటి? ఊరికి నేను సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ. అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు, ఎట్లా చూడాలి? నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి. ప్రసన్న గారు అంశు గారు లాగా అనిపించింది అది బయటికి పోట్రే. త్రినాథ్ రావు గారు, ఇందులో రావు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు, ఆలోచన ఎవరిది? యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది. అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు. నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే. కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు. యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు తన బట్టల్లో పేదరికం చూశాక నా పెద్దరికం చీకట్లో కలిసిపోయింది. ఆ ప్లేస్లో వేరే డైలాగ్ ఉంది. సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే టైం లైన్స్లో ఉన్నాం, రిస్క్ చేసుకోవద్దని మార్చాం. కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో అంటే చూసి కంగారు పడడంలో తప్పు లేదురా అని ఉంది. ప్రసన్న గారు అంశు గారిది ఎంట్రీ ఈ సినిమా. సో ఫస్ట్ నరేషన్కే ఆవిడ ఓకే చాలా ఫాస్ట్గా ఒప్పించారని విన్నాం, నిజమేనా? ఇన్సిడెంట్ చెప్తాను. వీడియో కాల్లో ఆవిడకి నరేషన్ చేస్తున్నాం చెప్పి మేబీ 4 o'clock అలా స్టార్ట్ అయింది. ఎంతసేపు అంటే ఒక 20 minutes అన్న, అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా మేనేజ్ చేద్దాం మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అది 1.5 hour అయింది. వీడు మధ్యలో ఉండి ఇలా చేతులు ముందు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి, కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి, నేను సొంత టైంలో వస్తున్నాను, ఇమ్మీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక తను వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు, ఇమ్మీడియట్గా చేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో. రితు గారు మైక్. సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంట్రోవర్ట్గానే కనిపిస్తారు. సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకంటే ఇంట్రోవర్ట్లు చాలామంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మీకు ఎందుకు అనిపించింది? మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా. సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం? అంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్. అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. బట్ మై జర్నీ సో ఫార్ హ్యాస్ బిన్ గ్రేట్. ఐ బిన్ వర్కింగ్ ఆన్ సమ్ అమేజింగ్ ఫిల్మ్స్ అండ్ గెటింగ్ టు వర్క్ విత్ సమ్ ఫన్ టీమ్స్. సో ఫార్ మై జర్నీ హ్యాస్ బిన్ గుడ్. సందీప్ గారు, సో అంటే మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి హోప్ ఉన్నట్లున్నారు. ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే చాలా బాగుంటుందండి, ఎందుకు అనుకోకూడదండి. బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి, జనాలకు నచ్చాలని ఆలోచించా. బట్ ఇండస్ట్రీ నార్మ్స్ బట్టి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి అన్ని కుదిరిని, సో పడుతుంది అనుకుంటున్నా. Anshuji, hi, myself Hemamali here. Hi Hema. So after a long back, andru cheptunnaru, everyone is telling that after a long back you are appearing now with Mazaka. So what makes you to choose this story particularly to say yes, chalo, I'll do this movie and again I'll come in front of Telugu audience? What excites you more about Mazaka? A beautiful question. I think the script itself was fantastic, the whole story of the film, and in specific my role, like it's just a role that I could only dream of. I'm at that stage where it's quite difficult for me to know where I stand because I've been away for so long. So I guess, you know,
there are so many different types of roles out there. It's just where I fit. But I just felt that when Prasanna Garu narrated the role to me, I just knew straight away it was something I had to do, because there's so much scope for performance, and that's exactly what I wanted to showcase after 22 years. I didn't want to just come for a short stint and not sort of. See, actually, we have watched you in Raghavendra and Manmadudu movie. Everyone will remember you in Manmadudu movie very much. Everyone is connected with the songs and the whatever the scenes and dialogues you have tell us, like coffee, tagite, telustadi, all these dialogues we used to remember. So, do you think that this role will give you that standards according to you? I believe it will. I believe it will. ఆల్ ది బెస్ట్. Thank త్రినాథ్ you. గారు వన్ క్వశ్చన్, ఆయన దగ్గర మైక్ ఉందండి. యా సార్, ధమాకాలో పల్సర్ బైక్ సాంగ్ చాలా మంచి కిక్ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అలాంటి ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని, ఎందుకంటే ఈ సినిమా చూడంగానే సినిమా చూపిస్తామా వైబ్స్ కనబడుతున్నాయి. సో అందులో ఎలాగైతే రాజ్ తరుణ్ గారు ఆయన ఎంత హింసిస్తారో, సో ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదో చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది ఆఫ్టర్ సీయింగ్ దట్ టీజర్. సో ఇందులో ధమాక్ లైక్ పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఏమన్నా హిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ ట్రైలర్ మేము కట్ చేసేటప్పుడు కూడా ఆ షార్ట్ వేయడానికి అందుకే భయపడ్డాం. మళ్ళీ ఇది సినిమా చూపిస్తాం అలాంటిది అనుకుంటారా, వీళ్ళేంద్రా అన్నీ మామయ్య కథలు అల్లుళ్ళు కథలే తీస్తున్నారని అనుకుంటారా, వద్దులే ఈ షార్ట్ అవాయిడ్ చేసేద్దాం అని అనుకున్నాం. అనుకుని సరే ఇంకా ఒక పంచ్ ఉంది కదా వేద్దామని చెప్పేసాం. బట్ సినిమా చూపిస్తాం ఆమెకి దీనికి ఎటువంటి అలాంటి అసలు మామూలు కథ కాదు ఇది. అదే అండి, కొంచెం జోనర్ ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ మారినాయి కానీ ఆ ఎసెన్స్ మాత్రం అలాగే ఉంది. గతంలో మీరు మామ అల్లుళ్ళలో ఎవరిని ఇరిటేట్ చేసినా, ఎవరి మీద పంచ్ డైలాగులు వేసినా ఆ సినిమా సూపర్ హిట్. నేను లోకల్ చూసుకోవచ్చు, ఆయన మీద డైలాగులు వేయడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అందుకే అంటున్నా లైక్ దిస్ ఆల్సో. ఇంకా పల్సర్ బైక్ లాంటి సాంగ్ అంటే ప్రస్తుతానికైతే అంటే ఆ సినిమాకి అది సూపర్ హిట్ అయింది, మళ్ళీ అదే ఫాలో అయితే సేమ్ ఫార్ములా అనుకుంటారు. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, అలాంటి ఆలోచనలు కూడా లేదు. సినిమా ఇట్ సెల్ఫే ఎంటర్టైనర్గా ఉంది. రాజేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ రాజేష్ గారు. సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారిని చాయిస్ ఎవరిది సార్? అంటే మీరు ఈ కథ పరంగా చాలా నమ్మి సో చాలా చేశారు, అందరినీ లైక్ ముఖ్యంగా త్రినాథ్ గారిని ఒప్పించడానికి కూడా చాలాసార్లు తిరిగారని ఆయన అన్నారు కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు చాయిస్ ఎవరిది? డైరెక్టర్ గారు ప్రసన్న గారు, త్రినాథరావు గారు. సార్ అన్షు గారు చాయిస్ ఎవరిదండి? ఆవిడనే తీసుకొచ్చి యాక్ట్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే వేరే ఎవరిని అనుకోలేదా? ఆవిడనే ఎందుకు అనుకున్నారు? ఇన్స్టాలో వీడియో రావడమే చాయిస్ అండి. నాగార్జున గారితో కలిసినట్టు ఫోటో ఏదో వచ్చింది, ఈ అమ్మాయి ఎవరబ్బా అనేసి అనుకున్నాం. అనుకుంటే ఇలా మన్మధుడు హీరోయిన్ అండి. అరే అవునా అని చెప్పి అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన. సో అంతేకాని అంతకంటే ఏం లేదు. అంటే ఏదో వేరే హీరోయిన్లు కూడా 2-3 అనుకున్నాం. బట్ మన్మధుడితో ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో తీసుకున్నాం. ఈ రోల్ చేయించిన తర్వాత మీకు సాటిస్ఫై అయ్యారు? ఐ మీన్ అంటే ఇప్పుడు వరకు డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్లోని హిందీలోని చెప్పింది, రేపు డబ్బింగ్ అయ్యాక తెలుస్తుంది ఏంటన్నది. సందీప్ కిషన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్తోనూ రెజినాతోనూ యాక్ట్ చేశారు. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏంటి? ఏం లేదు, ఆయన చెప్పించారు, చెప్పానండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది చెప్పలేమనే కదండి డైలాగ్. బేసిక్లీ అదే చెప్పండి, వాళ్ళతో మీకున్న వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, నా ఫస్ట్ అండ్ సినిమా హీరోయిన్లు అండి. సో ఆటోమేటిక్లీ ఆయన అందుకే అలా పెట్టించారు. అక్కడ మేము చెప్పినప్పుడే నవ్వేసాం. ట్రైలర్ ఎవరు చూసినా కూడా దాన్ని నవ్వారు. వర్కింగ్ టీజర్ చూస్తుంటే ఇది మరో F2 లాగా నవ్వుకునేలాగా ఉందని అనిపిస్తుంది. మీకు బాగా నవ్వుకునే సినిమా అవుద్దండి, కానీ ఒక పక్క నక్కిన త్రినాథరావు ప్రశ్న బజవాడ మీటర్ సినిమా అవుతుంది. అండ్ నాకు ఆ మీటర్ సినిమాలు చాలా ఇష్టం. అంటే మనం మళ్ళీ థియేటర్కి వెళ్ళి సరదాగా నవ్వుకుని మీరు మళ్ళీ అది తర్వాత డిజిటల్గానో టీవీలో వచ్చినప్పుడు కూడా బిట్లు చూసి ఎంజాయ్ చేసే సినిమాలు. ఈ సినిమా మీకు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ ఆల్బమ్గా కూడా సూపర్గా కుదిరిందండి. సో ఇల్ బి ప్రాపర్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఫిల్మ్. త్రినాథరావు గారు, ఇక్కడే లాస్ట్ టైం ధమాకాతో 100 crores కొట్టారు. ఇప్పుడు దీనికి మజాకా టైటిల్ పెట్టడానికి ఏంటి? ఇది కూడా 100 crores క్లబ్లో వెళ్ళాలన్నా ఏంటి? అది ప్రయత్నం, అందరూ అదే ఎక్కడ చేస్తాం. టైటిల్కి వచ్చేస్తుంటే ప్రతి సినిమాకి ఏదో జాకా అని పెట్టుకుంటానండి బాబు, దాన్నే ఉంది. హాయ్ సందీప్ గారు.
Hi అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ ఎంఎం. హాయ్ హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తే చాలా న్యాచురల్గా అండ్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీలాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కంటెంట్ వస్తుంటే అందరూ కూడా చాలా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రావు రమేష్ గారి విషయానికి వస్తే సార్ ఏ డైలాగ్ చెప్పినా, జస్ట్ ఒక 2 సెంటెన్సెస్ చెప్పినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద. సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో మ్యాచ్ ఎలా చేశారు? ఆఫ్ స్క్రీన్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుందండి. చాలా రిలాక్స్ పర్సన్, సరదాగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆయన సీనియారిటీ కానీ ఆయనకు ఉండేది కానీ ఆయన ఎప్పుడూ చూపించింది లేదు. ఎప్పుడు సరదాగా మేము చేసుకుంది. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. టైమింగ్ ఎస్పెషలీ మాకు నిజంగానే ఇప్పటివరకు సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో ఈ 2 పాత్రల మధ్య మీకు ఎక్కువ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ వీళ్ళ మీటర్ ఫిల్మ్ మేకింగ్లో మీకు +20 ఉంటుంది. ఇప్పుడు అది ఇద్దరూ కరెక్ట్గా ప్లేస్ చేస్తేనే మీకు కరెక్ట్ ల్యాండ్ అవుద్ది. అది మాకు ఎలా కుదిరిందో తెలియదు కానీ మేము రేసలు చూసేటప్పుడే ల్యాండ్ అయిపోయేది. అదేదో అది స్పాంటేనియస్గా వాళ్ళకి కుదిరిందండి. వెరీ లక్కీ విత్ ఇట్. దాని మీద మేము టైం స్పెండ్ చేయడం, కూర్చోవడం ఎప్పుడు జరగల అలా జరిగిపోయింది అంతే స్పాట్లో. ఎస్, మీకు ఇంకొక విషయం చెప్పాలండి. రాయన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. Thank you అండి. చాలా బాగుంది. మిమ్మల్ని ఆ రోల్లో చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. అన్షు గారు, యా, వెన్ కమింగ్ టు యూ, సో లెట్ us షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ రావు రమేష్ గారు వెన్ యూ షేరింగ్ ద స్క్రీన్ విత్ హిమ్. It's been an absolute pleasure working with Sir. He's been such a pillar of support, really encouraging me in my scenes, helping me in scenes, and telling me how well I've done when I've done well, and giving me feedback as well. So it's been lovely. He's like the best, and thank you so much for all your support. ఒక్క సెకండ్ అటున్న వాళ్ళందరినీ అడగండి. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. సార్ మీరు సిగ్గుపడుతున్నారా? అర్థం కాక వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందుకని మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని ఇంతకు ముందు కూడా చూసాను నేను. ఇంకా ఇప్పుడు ఇది 60 ఫ్రేమ్స్లో మాట్లాడారు ఆవిడ. ఇంకా ఇది అంటే కొంచెం స్లోగా మాట్లాడారు. అది 24 ఫ్రేమ్స్లో మాట్లాడితే ఎలాగుంటుందో మీకు ఇక్కడ ఈవిడేమో యాక్సిడెంట్లో ఫాస్ట్లో ఆవిడ మాడతారు, ఈవిడేమో ఏం చేసినా మాట్లాడరు. మీరు మొత్తం కెమెరా రన్ చేయండి, వచ్చిన దగ్గర నుంచి రీతు ఇదే ఫ్రేమ్లో ఉంటారు మీకు. రావు రమేష్, ఆల్ ది బెస్ట్ సార్. కదా ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడేలా చేసేస్తున్నారు మీరు. చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు అంజలి. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మీరు కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ క్యారెక్టర్ చేసినా అందులో బాగా మెప్పిస్తారు. అది విలనిజం కావచ్చు, ఆర్ ఎల్స్ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు. బట్ ప్రీవియస్ మీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ సూపర్ సక్సెస్ అయింది. సో త్రూ అవుట్ ద మూవీ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. బట్ ఐ జస్ట్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ ఏంటంటే, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీక్వెన్స్ ఏంటి? అంటే లైక్ ఇందులో పరిగెడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, రొమాన్స్ అండి. అంటే అలా అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడండి, రమేష్ గారు పట్టుకొని చెయ్య, కళ్ళనే చూడండి. అలా లేడీ కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడాలి. ఇప్పుడు చేయలేదు కదండి. అరిచేయడం, అనడం, ఏడు చేయడం, అది ఆ సీన్ చేస్తున్నప్పుడు లుక్ ఎక్కడ అన్నారు. లుక్ ఎక్కడేంటండి, అమ్మాయి కళ్ళల్లోకి చూడండి, లుక్ ఎక్కడ అన్నారు ఏంటి? ఆ కళ్ళల్లోకి చూడడానికి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను షార్ట్ తీసినప్పుడే. ఓన్లీ ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూడండి, లెఫ్ట్ రైట్లు చూడకండి. అలా కళ్ళల్లోకి చూస్తూనే డైలాగ్ చెప్పండి. అసలు ఇలాంటివి రమేష్ గారివి చాలా చిందులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మజాకా అన్నది ఊరికి అందరిని సరదాగా నవ్విద్దాం. థియేటర్లో ఉన్న 2 hours హ్యాపీగా విత్ స్మైల్స్తో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎన్ని టెన్షన్స్తో వచ్చిన వాళ్ళైనా సరే రిలీఫ్గా ఉండాలని చేసే ప్రయత్నం ఇది. రావు రమేష్ గారు దానికి ఆ రొమాంటిక్గా కొంచెం మా మూడ్ మాట్లాడడానికి అది ప్రసన్న గారు ఎదురుగా కూర్చొని ఆయన విరుపు ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఇది ఏంటండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రసాలు చేయొచ్చు, ఇది చాలా కష్టం అన్నాను. అది ఎంజాయ్ చేయాలి సార్, మీరు ఎంజాయ్ చేసేది తెలిసింది. ఇది బెస్ట్ అండి రొమాన్స్ ఇది. రావు రమేష్ గారు హ్యాపీ పొంగల్. హ్యాపీ. సో అంటే నార్మల్గా ప్రతి సీన్స్కి రిహార్సల్స్ చేస్తారు కదా, మీరు రొమాన్స్కి రిహార్సల్స్ ఏమైనా చేశారా? అలా లేదండి. స్పాట్లో ప్రసన్న గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, వీళ్ళిద్దరూ స్పాట్లో చెప్తే అలా కాదు.
అంటే అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి, అలా మీరు ఊహించేసుకున్నట్టు ఏం ఉండవు. సందీప్ గారు సో సార్ ఉండవు. హాయ్ సార్. హాయ్ హలో. యా టీజర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు గర్ల్స్ ఫాలోయింగ్ మీకు చాలానే ఉంది. ఉంటే హ్యాపీ ఉంది సార్. సో బేసికల్గా అంటే లైక్ రాయన్లో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కొంతవరకు ఏంటంటే నెగిటివ్ షేడ్ కూడా ఈయన బాగా చేస్తారు, పాప అమాయకుడైనా నెగిటివ్ షేడ్స్ కూడా బాగా చేస్తారు అని. సో ఇందులో ఏదైనా కొత్తదనం ఏదైనా ట్రై చేశారా? సో నేను వీలైన దాకా ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసంటే భైరవ కోణంలో కూడా కొత్త గొప్ప నెగిటివ్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో, మైకిల్లో కూడా చిన్న నెగిటివ్ షేడ్ ఉంటుంది. సో నాకు ఎప్పుడు కొంచెం నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్స్ ఇష్టం, ఏంటంటే కొంచెం పర్ఫామ్ చేయడం కొంచెం ఎడ్జీగా ఉంటుంది, బాగా చేయొచ్చని. అలాంటి ఏమీ చేయకూడదనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అంటే అప్పుడు దాకా 3 ఏళ్ల పాటు రోజు వారానికి 4 రోజులు ఫైట్ సీక్వెన్స్లు ఉండేవి, 3 రోజులు టాకీ ఉండేది. ఈ సినిమా వరకు ఈ సంవత్సరం మొత్తం ఏమీ లేవు, ప్రశాంతంగా కలర్ఫుల్ బట్టలు వేసుకుని మంచి భోజనం చేసి ఏంటో షాడో తెలుసుకుని హ్యాపీగా చేసుకున్న ఫిల్మ్. ఈ సినిమా ఇంటెంట్ అలా వెరీ సింప్లీ ఈ వీకెండ్కి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్మ్. కొత్తగా ఏదో చేసేయాలనే ఉద్దేశం కాదు, బట్ చాలా అందమైన ఎంటర్టైనింగ్ ఎమోషనల్ ఫిల్మ్ చెప్పాలనే ఉద్దేశం. సందీప్ గారు, రావు రమేష్ గారు, సందీప్ గారు హాయ్, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ బ్రో. సో మీరు ప్రీవియస్గా మీరిద్దరు కలిపి ఒక రీల్ రిలీజ్ చేశారు. సో అది చూసినప్పుడే అనుకున్నాను ఇదేదో కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది యూత్ ఆడియన్స్కి అండ్ ఫ్యామిలీస్ కానీ. సో ఆ థాట్ ఎవరిది? అండ్ మీరు ప్రీవియస్గా చాలా ఫిలిమ్స్ కొత్త డెబ్యూటెంట్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా బిగ్గెస్ట్ స్టార్ సంజయ్ జాసన్ని తనతో కలిసి ఒక ఫిలిం చేస్తున్నారు లైకా ప్రొడక్షన్స్లో. సో దాని మీద చాలా బజ్ ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. సో దాని గురించి కూడా చెప్పాలి, అప్డేట్స్ కావాలి. మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అది అనౌన్స్ అయిన తర్వాత మీరు కనిపించలేదు నార్మల్గా. జనరల్గానే కనిపించిన బాసు, అప్పుడప్పుడు ఇలా పని ఉన్నప్పుడు తప్ప. సో దేని నుంచి వచ్చాం ఇంకొకసారి అడగరాల. సంజయ్ ఓకే, సంజయ్ ముందుది మీ ఇద్దరి రీల్ రీతు వర్మ గారితో. సో రీల్ అనేది బేసిక్లీ ఆవిడ్ని చాలా భయపెట్టి బెదిరించి చేయించాల్సి వచ్చిందండి. సో అంటే అప్పటికప్పుడు నేను చేయను పో అంటే కాదు ఇప్పుడు చేద్దాను కూర్చొని వచ్చారు ఆవిడ. ఏదో ఇన్నోవేటివ్గా చేయాలనే ఉద్దేశం. లైక్ టుడే ప్రమోషన్స్ హ్యాస్ టు కొంచెం ఫ్రెష్గా చేయాల్సిన ఉద్దేశం. అండ్ సమ్హౌ బయట ఇప్పుడు ఏ సినిమాకి ప్రమోషనల్ బడ్జెట్ సంబంధమే ఉండట్లేదు. రెగ్యులర్గా పెట్టే సినిమాలో నాకు తెలిసి వెన్ యూ హ్యావ్ ఎ స్మాలర్ బడ్జెట్ స్కేల్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ద బాక్స్. అప్పుడు ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, వర్కౌట్ అయింది. యాక్చువల్లీ నిజంగానే ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనుకున్నాం, సడన్గా చూసి షాక్ అయ్యాం. సో అందుకని అడిగా. అండ్ ఆ క్వశ్చన్ సంజయ్ జాసన్ గురించి. సో కాదు, మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ట్రిప్ అయిపోయి ఎలా రెస్పాండ్ అవ్వాలి అర్థం కాలేదు. జేసన్ సంజయ్ ఈ వాజ్ రియలీ స్వీట్ అండి. ఐ మీన్ అంటే నేను ఫస్ట్ టైం విజయ్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు మా సన్కి మీరు అంటే బాగా ఇష్టం అని. పక్కన ఇమీడియట్లీ లోకేష్ ఏమో అరే ఆయన జోక్ చేస్తున్నారు సీరియస్ తీసుకోకరా అన్నాడు. మేము నవ్వేసి వదిలేసాం. బట్ ప్రాబ్లీ ఒక 1 year లేటర్ తనే టచ్లోకి వచ్చి కథ చెప్పాలన్నాడు. కలిసాం, అద్భుతమైన కథ చెప్పాడు. ఈజ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఆ సినిమా కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఇప్పుడు మేము మంచి సినిమా తీసేమో మా ప్రొడ్యూసర్ అన్నీ దాటి విజయ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ సినిమాకి చాలా ఒక మంచి సినిమాగా రావాల్సిన బాధ్యత ఉంది. అది తప్పకుండా వెయిటింగ్ ఫర్ మజాకా అండ్ దట్ ఫిలిం. రీతు వర్మ గారు హాయ్. సో మీరు పెళ్లి చూపుల నుంచి మజాకా వరకు చాలా సెలెక్టివ్గా పిక్ చేసుకున్నారు. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసేటోళ్ళు పాన్ ఇండియా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ మీ తర్వాతలో వచ్చే యాక్ట్రెసెస్ కూడా ఇయర్లీ 4-5 ఫిలిమ్స్ చేస్తున్నారు. మీరు ఎందుకని చేయటం లేదు? ఎందుకంటే మీ దగ్గరికి వస్తున్న సినిమాలను కూడా హోల్డ్లో పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇలా స్లోగా చేసుకుంటా పోతున్నారు? I can only choose from what I get, and I've been doing that only. And I don't like comparing my journey with somebody else. You know, their definition of success could be different, and my definition of success could be different. Na filmography chuste, I have actually done some really good films, and I think I'll be remembered for the characters that I've played. So I'm very content as an actor. Why did you choose Majaka? సందీప్ గారు, Why did I choose Mazaka? Yeah. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆల్దో ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, 2 ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ రావ్ రమేష్ గారు అండ్ త్రినాథరావు గారు మెన్షన్ చేసినట్టు కొన్ని మంచి సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ గేవ్ ఆల్ ఆఫ్ అస్ స్కోప్ టు పర్ఫామ్. సో దట్ ఈస్ ద రీజన్. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ థింగ్ అండి. సో నాకు
రీతుకి ఇంచుమించుకు 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా. ఐ యూస్ టు ఆల్వేస్ కాల్ రజనీకాంత్, ఎందుకంటే 3 ఏళ్ళకి ఒక సినిమానే చేస్తుంది, ఫాస్ట్గా చేయమని. కట్ చేసి చూస్తే తను చేసే సినిమాలన్నీ చాలా రోజుల తర్వాత హీరోలు కానీ పెద్ద హిట్లు పడతాయి, సడన్గా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఫర్. సో ఈ సినిమా బిగినింగ్ నుంచి మేము జోక్ చేసి ఆవిడ సెట్లో వర్మ గారిని పిలడానికి అదే కారణం, ఈ సినిమా వరకు మీ లక్కీ చామ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి. బట్ ఐవ్ రియలైజ్డ్ ఇట్ వాస్ అ వెరీ, బికాజ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్ ఐమ్ సేయింగ్ ఇట్, ఐవ్ వర్క్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కదా. సమ్ హూ ఆర్ వెరీ రన్నింగ్ అరౌండ్ అండ్ అంబిషియస్, సమ్ హూ ఆర్ వెరీ పీస్ఫుల్. ఓకే నా లైఫ్ ఇవాళ బాగుంది, రేపు ఏ సినిమా షూటింగ్, ఈ సినిమా అయిపోయిందా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, అదో వరం, ఓకేనా, అది వరంగా ట్రీట్ చేసేయాలి, అలా ఉండడమే కరెక్ట్. సందీప్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్. హాయ్ చందు, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you, Chandu. మజాకా టీజర్ చాలా కలర్ఫుల్గా ఉంది, ఏదో ఒక పాజిటివిటీ ఉంది అండ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ హీరోయిన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అండ్ బీరా వడ్కనా అంటే మీరు రకుల, రెజినా అంటే ఏం చెప్తామని. అది ప్రసన్న కుమార్ గారు రాశారా, మీరు అక్కడ ఏమన్నా బాగుంది కదా అని ఇంప్రవైజ్ చేశారా? సో అంటే ప్రాసను బట్టి ఏమన్నా? పాపం అయింది, పాపం కాదు, ఆ పంచ్ అయింది. ఓకే. బేసిక్లీ ఆప్షన్ 2 ఉన్నాయి బస్సు, సమంత తమన్నానా, రకుల్ రెజీనానా అని. నేను సమంత తమన్నా చెప్పడానికి నాతో పనిచేసిన ఫస్ట్ 3 హీరోయిన్లు రకుల్ రెజీనా చెప్పడం బెటర్గా అని చెప్పాం, అంతే. సాయి గారు, సాయి గారు మీకు ఏది టఫ్గా అనిపించిందండి? ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్న కథలో డైలాగ్స్ రైటింగ్ పరంగా మీకు ఏది టఫ్గా అనిపించింది? ఈ అంటే నేను కథలో పెద్ద కష్టం ఫీల్ చేయటానికి, కాంబినేషన్ సెట్ అవ్వడానికి బాగా లేట్ అయిపోయిందండి, అదే మెయిన్. షఫీ గారు, షఫీ గారు, సో వాట్ మేక్స్ యూ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ అండి? మీరు కూడా ఆన్సర్ చేస్తే మొత్తం మజాకా టీం అంతా ఆన్సర్ చేశారన్న ఫీల్ ఉంటుంది. యా, ద మెయిన్ థింగ్ ఈజ్ రిలీజ్ చాలా తక్కువ డేస్ ఉన్నాయి కదా. సో డే నైట్ వీఆర్ షూటింగ్. సో ఆల్మోస్ట్ 20 hours వీఆర్ డూయింగ్ పర్ డే. మార్నింగ్ రావు రమేష్ సార్ వస్తారు, నైట్ సందీప్ కిషన్ సార్, దోస్ కాంబినేషన్ ఉంటుంది. సో యాజ్ ఎ టెక్నీషియన్స్ వీఆర్ వర్కింగ్, సో లిటిల్ డిఫికల్ట్, బట్ వీఆర్ ఎంజాయింగ్ ద కామెడీ ఆన్ స్పాట్. మే దే ఆర్ డూయింగ్ ద కామెడీ థింగ్స్, నో సీన్స్. సో దట్స్ గివింగ్ ఎ మోర్ ఎనర్జీ. సో ఇట్స్ గుడ్, హ్యాపీ టు డూ దట్. రితు గారు, మీరు ప్రశ్న అడగడం బాగుందండి, కానీ లాస్ట్లోని మీరు ఒకరే సమాధానం చెప్పలేదు కాబట్టి అడుగుతాను యాడ్ చేశారా అక్కడే కొంచెం సరదాగా. రాజేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. రాజేష్ గారు, యా. మీకు రావు రమేష్ గారి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిందా, సందీప్ కిషన్ గారిది బాగా కనెక్ట్ అయిందా? స్టోరీ చూసుకోగానే మూవీ మనం ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కదా, ఒక ఫాదర్ కావాలి, సన్ కావాలి, ఇద్దరిది ఈక్వల్గా ఉంటుంది. రావు రమేష్ గారు కథ విన్నప్పటి నుంచి రావు రమేష్ గారు కథలో ఉన్నారు. ఆయన చేస్తేనే కామెడీ పండిద్ది, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. అది రీతు గారు, ద స్క్రిప్ట్స్ యూ చూస్, అంటే మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ పెళ్లి చూపులు, ఆ తర్వాత స్వాగ్, రీసెంట్గా స్వాగ్లో చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ కళ్ళు కళ్ళని దోచాయంటే ఎక్కువ గుర్తుండిపోతాయి. అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది స్క్రిప్ట్కి ఎలాంటి చేంజెస్ చూసుకుంటారు? అండ్ ఈ క్యారెక్టర్స్ అంటే ఇంట్రోవర్ట్ అని ఇందాక అన్నారు, బట్ ఆ క్యారెక్టర్స్ చేయాలంటే చాలా గట్సీ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ ఇందులో అలాంటిది ఏదైనా ఉంటుందా? జనరలీ నేను క్యారెక్టర్స్ చూస్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ అ లాట్, ఐ జస్ట్ గో విత్ మై గట్ ఫీలింగ్. అండ్ ఆల్ ఐ వాంట్ డూ ఇస్ నేను చేసిన క్యారెక్టర్స్ ప్రీవియస్ క్యారెక్టర్స్ కన్నా డిఫరెంట్ ఉండాలని నా ఇంటెన్షన్, అంతే. కాబట్టి ఇంకా ఏం లేదు. అండ్ ప్రసన్న కుమార్ ఇంకా వన్ లాస్ట్, ఏమండి లాస్ట్ క్వశ్చన్ అన్నాం, ఇంకా చాలు. సందీప్ కిషన్ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ మీకు పీపుల్ స్టార్ అని ఒక ట్యాగ్ వచ్చింది కదా, సో దాని వెనక రీజన్ ఏంటి? అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ వరకు లేదు, అది కొత్తగా యాడ్ అయింది. సో దానికి రీజన్ ఏంటి? అనిల్ గారు పెట్టమన్నారు, అందరూ 2వ సినిమా 3వ సినిమాకి పెడుతున్నారు, 30వ సినిమా పెట్టుకోవాలి కదా సందీప్ అన్నారు, ఓకే అన్న, దానిపైన ఇంకేం లేదు. Yes, thank you so much media for your questions. Thank you. ఇక టీజర్ని షేర్ చేయండి. మీడియా వారందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వీక్షించే ఆడియన్స్ కూడా. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. అండ్ థ్యాంక్ యూ మజాకా టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.